కిరణ్ కుమార్ రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ జగన్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. తేల్చండి మీకు దమ్ముంటే, తేల్చండి దమ్ముంటే తేల్చండి. ఆరోపణలు వద్దు. వంశీ రెస్పాండ్. వంశీ మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వెంకటరెడ్డి గారు ఉపోద్ఘాతం అయిపోయినట్లుంది వర్మ గారు. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ గురించి చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరేంటి సార్? డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి క్రెడిట్ స్కోర్ చేసింది ఎవరో. ఆ తర్వాత కియా పరిశ్రమ సార్, సాక్షాత్తు అప్పటి ఫైనాన్స్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన పేరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చి హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి గారికి ఆయన ఎవరో లెటర్ రాశాడట, కియా మీ రాష్ట్రంలో పెడతాము, మాకు భూములు ఇవ్వండి, కియా పెడతాం అనేసి. ఇట్లాంటి క్రెడిట్ చోర్లు అండ్ ఆల్సో ఈయన పథకాల పేర్లు చెప్తా ఉన్నాడు సార్. 108 ఎవరు సార్ తీసుకొచ్చింది? సత్యం రామలింగరాజు గారు స్టార్ట్ చేశారు సార్. అది ఈయన వచ్చేసి ప్రభుత్వం గురించి కాదు, సత్యం రామలింగరాజు గురించి చెప్తున్నాడు. అదే నేను స్పాన్సర్ గురించి మీరు మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? స్పాన్సర్ ఏమన్నా బుద్ధి సత్యం రామలింగరాజు గారి సౌజన్యంతో వస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ క్రెడిట్ చోర్ చేశాడు. అది క్రెడిట్ చోర్. వంశీని అడుగుతున్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు అడిగారా? కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేసి మాట్లాడండి. కాదు ఇప్పుడు ఏంటంటారు? వెయిట్ చేసి రాయించుకోండి. ప్రసాద్ గారు మ్యూట్ దాకా వెళ్ళవద్దు. ఒక్క నిమిషం జూమ్ లో వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలి. స్టూడియో కాదు, మాట్లాడండి వంశీ. పంపించేస్తే ఆయన క్రెడిట్ వీళ్ళు చోరు చేశారనమాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అసలు? రిజిస్టర్ అవ్వట్లేదు. ఆయన చెప్పిన వెయిట్ అండి, చెప్తుంది ఇద్దరిని పెట్టారు. ఏంటి సార్ ఇది? డిస్కస్ చేయడానికి వచ్చి ఒక్క నిమిషం వినండి, ఇస్తానని చెప్పాను. వంశీ పాయింట్ లో రండి. అవగాహన లేకుండా వచ్చిన ఏకైక వ్యక్తి సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి అక్కడ. పీసీఆర్ ఆయన ఫ్రేమ్ ఇవ్వండి, మొత్తం ఫ్రేమ్ ఇవ్వండి అక్కడ. ఆయన ఏం మాట్లాడతారు వినండి, నెక్స్ట్ మీరు రాసుకోండి, మాట్లాడండి సార్. సత్యం రామలింగరాజు గారి సౌజన్యంతో 108 వాహనాలు వస్తే ఆయన ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్ పేపర్ చోర్ సార్. 108 కాంట్రవర్సీ
కాంట్రవర్సీ సభలో లేపుకెళ్లారనేది ఆయన ఇది ఉంది కదా, మన స్టాంపుల కుంభకోణంలో ఉన్నటువంటి అన్ని మ్యూట్ చేయండి, అన్ని మ్యూట్ చేయండి, అన్ని మ్యూట్ చేయండి. సింగిల్ ఫేమ్ ఉన్నది, సింగిల్ ఫేమ్ వెయిట్, అన్ని మ్యూట్ లో ఉన్నాయి. ఎందుకు మీరు ఎవరు కలిసిన ఏమవుదు? వంశీ వినిపిస్తుందా? మీకు పంపిస్తా. సరే మీకు వంశీ వినాలి, వంశీ సరే వదిలేండి, అయ్యని అవి అద్దీ వదిలేయండి. అవి ఏమీ కూడా ఆధారాలు నిరూపణలు అవన్నీ పేపర్లో చూపించవద్దు. మీరు పాయింట్లోకి రండి, సింపుల్ గా పాయింట్లోకి రండి, టైం లేదు. క్రెడిట్ చోర్ అంటున్నటువంటి ఓకే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మన ఎగ్జామ్ చోర్ అంటే ఎగ్జామ్ పేపర్ చోర్ అంటాం మేము. అదే ఎవరు ఏంటి సార్ ఇప్పుడు ఏంటి వంశీ అనవసరమైన ఎందుకు అది ఇప్పుడు అదే టాపిక్. నేను అదే మాట్లాడుతున్నాను Wait, సార్. wait. నేను ఆపేది సార్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే అసలు ఇంతసేపు సార్ దాదాపు 4-5 నిమిషాలు కేఎస్ ప్రసాద్ గారు పాయింట్ లో రా వంశీ, ఎందుకు టైం వేస్ట్ సార్, ఏంటి సార్ ఇది? కాదు పేపర్ లో పేపర్లు అంటే వీళ్ళు ఒకటంటారు, ఎందుకు అనవసరమైన టాపిక్. ఇప్పుడు జరిగినటువంటివన్నీ తెలియాలి కదా, వీళ్ళిద్దరు కొంచెం సర్ప్రైజ్ చేస్తారు కదా, facts అనేది. ఓకే పాయింట్ లో అంత ఉనికి సార్ నాకు ఆశ్చర్యం సార్. ఈ రోజు ఒక్క 108 గురించి వాస్తవం చెప్తే ఇద్దరు అంత ఉనికిపోయారు అనేది ఆశ్చర్యం. ఈ రోజు తెలియకుండా వస్తారు ఎందుకండి చదువుకుంటా కనీసం తెలుసుకుని రావాలా? అవును, కనీసం వంశీ సరే వంశీ ఒకసారి వినండి. రాజశేఖర రెడ్డి గారు లేరు, రామలింగరాజు గారు లేరు. ఇప్పుడు అవసరం అది. ఇప్పుడు దాని గురించి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం? టైం వేస్ట్, టైం వేస్ట్. ఎన్టీ రామారావు గారు ఉన్నారా సార్? మరి ఎన్టీ రామారావు గారు ఉన్నారా? ఇందాక మీ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే ఏం చేశారు సార్? ఎన్టీ రామారావు గారు ఉన్నారా? లేకుండా చేసి బాగుంటుంటే ఏం చేశారు సార్? మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరా? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడితే ఏమన్నారు? సరే అండి, సరే ఏమన్నా సరే ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా సార్? అదే సార్, వీళ్ళు క్రెడిట్ చోర్ అనేది రాజశేఖర రెడ్డి గారి నుండే స్టార్ట్ అయింది. వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. అడిషనల్ గా వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ పేపర్ చోర్ కూడా. అదే ఏ టీచర్ లేపుకెళ్ళాడు? ఏ టీచర్ లేపుకెళ్ళాడు? బుద్ధి జ్ఞానం ఉందా? చాలా ఉన్నాయి బాబు. ఎన్టీ రామారావు గారి గురించి ప్రసాద్ గారు మాట్లాడండి, ప్రసాద్ గారికి ఇవ్వండి. పీసీఆర్ సార్, ఇక్కడ పథకాలు ఉన్నవి ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చడం ఒక పరిపాటి అయిపోయింది. అది వదిలేండి పక్కకి. ఇవాళ మనకి రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల్లో సిఏఏ సమిట్లు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో అయిన ఒక సమిట్, వీటన్ని సారాంశం 33 లక్షల కోట్ల ఒప్పందాలు వేరియస్ కంపెనీస్తో అయ్యి ఉన్నాయి. అదే కంపెనీలు కాకుండా ఇంకెక్కడే కొత్త నుంచి ఏ కంపెనీలు పుట్టుకొచ్చేసే ఏమి తెరబడిపోయినా ఆ ప్రపంచం అంతా ఇవాళ ఆర్థిక రంగ పురోగతికి కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో మార్కెట్ ఉందన్నది ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి ఏవైతే ఉన్నాయో గూగుల్ డేటా సెంటర్ అనో, గూగుల్ ఏ టెక్నాలజీ ఇస్తానన్నది అదాని డేటా సెంటర్కి కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇలాంటి చెప్తే ప్రజలందరూ హర్షిస్తారు. ఎందుకంటే గతంలో నేను ఎన్నోసార్లు లక్షలు చెప్తున్నాను, సిఏఏ ఒప్పందాల్లో గ్రాసింగ్ లాంటి కంపెనీ వచ్చినప్పుడు ఆ చంద్రబాబు గారి ఆయనలోనే ఒప్పందం జరిగింది. దాని కంటిన్యూషన్ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ అయ్యి ఆయన ఓపెనింగ్ చేస్తే ఎవరు కాదనగలిగాం? అలాగే మీరు అదాని డేటా సెంటర్కి ఇవాళ ఏ టెక్నాలజీని యాడ్ చేస్తూ ఇవాళ గూగుల్ దానికి ఏ టెక్నాలజీకి డేటా ఇస్తానంది, సంతోషిస్తారు అందరూ. అలాంటివి చెప్పకుండా నిన్న ఆయన ఎవరిదంటే ఇంకో కంపెనీ పవర్ రెన్యూ ఎనర్జీ, అది ఎంత ఆశ్చర్యకరం అంటే సీఎంఓ ఆఫీస్ నుంచి అండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా మార్చలే. చూసారు మీరు? అది చూపిస్తాను నేను. ఎంత బాధాకరం అంటే సీఎంఓ ఆఫీస్ లో చంద్రబాబు గారి ఉండి కూడా ఆయన కింద వీడియో ఎంక్లోజ్ చేశారు. దాంట్లో ఏమని ఆయన క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. దట్ ఇస్ ప్రైడ్ ఆఫ్ ఏపీ